భక్త ప్రహ్లాదుని మనుమడు, ముల్లోకాలను జయించిన మహాపరాక్రమశాలి, గొప్ప దానగుణం కలవాడు బలిచక్రవర్తి. రాక్షసుడే అయినా తాత ప్రహ్లాదునిలోని సద్గుణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నాడు. త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో బలిని సంహరించక తప్పదని అతను తన గురువు శుక్రాచార్యుడితో కలిసి యాగం నిర్వహిస్తుండగా శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో అక్కడికొచ్చి 3 అడుగులు దానమివ్వమని కోరాడు. గురువు శుక్రాచార్యుడు ఎంత వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి ఒప్పుకుని కమండలంలోని జలంతో దానమివ్వబోగా శుక్రాచార్యుడు కమండల ద్వారానికి తన నేత్రాన్ని అడ్డుగా పెట్టాడు. అప్పుడు వామనుడు ఒక పుల్లతో పొడవుగా అడ్డుగా ఉన్న శుక్రాచార్యుని నేత్రం పోయింది. వామనుడు తన దేహాన్ని ముల్లోకాలకు విస్తరించి మొదటి పాదంతో ఆకాశం, రెండో పాదంతో సమస్త భూమండలంపై విస్తరించగా 3వ పాదం కోసం బలిచక్రవర్తిని అడగ్గా ఆయన తన శిరస్సుపై మోపమని కోరగా వామనుడి అవతారంలోని మహావిష్ణువు అతని శిరస్సుపై 3వ పాదం మోపి అతన్ని పాతాళానికి తొక్కుతాడు. అదేవిధంగా అతని దానగుణానికి సంతోషించి బలిచక్రవర్తిని పాతాళలోకవాసిగా చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించాడు.